అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. మధ్య తెలంగాణ జిల్లాల్లో యాసంగి వరి సాగులో రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు. మిరపలో నల్లతామర పురుగులు సమగ్ర నివారణ. కొబ్బరిలో ఆకుతేలు నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. యాసంగి వరిలో సమస్యలు తక్కువ, దిగుబడులు బాగుంటాయనే ఉద్దేశంతో అధిక శాతం మంది రైతులు సాగు చేస్తుంటారు. కానీ సరైన సమయంలో విత్తుకుంటేనే సాగు సఫలమవుతుంది. ముఖ్యంగా విత్తుకునేటప్పుడు అధిక చలి, కోసేటప్పుడు వడగళ్ల వానలు, అధిక ఎండలు ఈ సమస్యను అధిగమించినప్పుడు మాత్రమే యాసంగి వరి రైతుకు సిరులను కురిపిస్తుంది. లేదంటే నూక శాతం, తాలు శాతం ధాన్యంలో పెరుగుతుంది. డిసెంబర్ ఆఖరి వారానికి వచ్చేశాం. ఇప్పటికే నారు పోసుకునే సమయం మించిపోయింది. మధ్య తెలంగాణ మండలంలో యాసంగి వరి సాగు చేసే రైతులకు సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి. మన వరిని కనుక చూసుకుంటే చాలామంది రైతులు వానాకాలం వరి కోతలు కోసి ప్రస్తుతం యాసంగి వరి సాగు కొరకు సన్నద్ధమైనటువంటి సమయం ఇది. యాసంగి వరికి నారు పోసుకోవడానికి సరి అయినటువంటి సమయం ఏంటంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15, అంటే దాదాపు ఇప్పుడు టైం అయిపోయింది మనకు. మనం ఇంకా నారు పోసుకుంటే మనకు వచ్చే ప్రమాదం ఏంటంటే మనకు జనరల్గా ఏప్రిల్ మే నెల లోపల కనుక వరి కోతలకు వస్తే అప్పుడు మనకు వడగండ్ల వానలు పడడం, దాని ద్వారా ఒడ్లు రాలిపోవడం, అదేవిధంగా నీళ్ళ షార్టేజ్ కూడా, అంటే మనకు చాలా వరకు బోర్లు, బాయిలు, చెర్ల మీద ఆధారపడి ఉంటాం కాబట్టి నీళ్ళు సరిపోకపోవడం, పవర్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావడం, ఇట్లాంటి అన్ని సమస్యలు ఉంటాయి మనకు. కాబట్టి మనం మార్చి 31 లేదా ఏప్రిల్ మొదటి వారం లోపల వరి కోతలు అయ్యేటట్టుగా మనం నార్లు పోసుకోవాలి. అందుకనే మనం ఈ స్వల్పకాలిక రకాలు, అంటే 125 రోజుల పంట కాలాన్ని కలిగిన రకాలను నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపల పోసుకుంటే మనకు ఆ సమస్య ఉండకుండా ఉంటుంది. సో కాబట్టి సమయం అయిపోయింది ఇప్పుడు మనకి. అయినా కూడా రైతులు ఇంకా వరి సాగు కొరకు పోసుకోవాలనుకుంటే వాళ్ళకి ఒక 2-3 సూచనలు ఏంటంటే, ఒకటి ఒక 4-5 రోజుల లోపు, అంటే అట్లీస్ట్ ఒక వారం రోజుల లోపు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ స్వల్పకాలిక రకాలను నారు పోసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకంతకంటే ఎక్కువైందంటే చాలా కష్టాలు వస్తాయి మనకు. లేదు అంటే అతి స్వల్పకాలిక రకాలు ఉంటాయి, 100 రోజులై, ప్రద్యుమ్న అనే రకం కానీ, లేకపోతే వరాలు అనే రకం కానీ, ఇంకేదైనా మార్కెట్లో మీకు తెలిసిన రకం అంటే 100-110 రోజుల పంట కాలంలో ఉండేటువంటి రకాలను నార్లు పోసుకోవచ్చు. ముఖ్యంగా రకాలు కూడా అంటే అందరు సన్న రకాలే కాకుండా, అంటే సన్న రకాలకు ఒక 500 రూపాయలు బోనస్ వస్తున్న అవకాశం ఉన్నప్పటికీ కూడా జనరల్గా దొడ్డు రకాలతోటి మీకు కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది, చీడపీడలు ఉధృతి కూడా తక్కువ ఉంటుంది. సన్న రకాలు అయితే ఏంటంటే నూకలు గిట్ల అవుతాయి కాబట్టి కొంచెం మార్కెట్లో మీకు ఇబ్బంది అవుతుంది. లేదంటే మూడవ ఆప్షన్ ఏంటంటే వెదజల్లే పద్ధతి లోపల, అంటే మనం వడ్లను ఒక 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండగట్టి వెదజల్లుకున్నాడు, దమ్ము చేసి వెదజల్లుకున్నాడు. దాని ద్వారా ఏమవుతుంటే ఒక వారం 10 రోజుల టైం కలిసి వస్తుంది మనకు. సో కాబట్టి ఈ 3 పద్ధతులు ఏదో ఒక పద్ధతిని అవలంబించి వీలైనంత తొందరలో నార్లు పోసుకున్నటువంటి కార్యక్రమాన్ని మనం కంప్లీట్ చేసుకోవాలి.
రెండవ సూచన ఏంటంటే అక్కడక్కడ ఈ వరి మాగాన్లు అందరూ అంటే వరి కోసిన తర్వాత ఉండే కొయ్యకాలు నార్లు అయితే పోస్తున్నారు, కానీ ప్రధాన పొలానికి నార్లు ఇప్పుడే దున్నారు, దాన్ని తగలబెడతా ఉంటారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగలబెట్టకండి, దానికి కొంచెం నీళ్లు పెట్టి 1-2 సార్లు కొంచెం కష్టమైనా సరే, కొంచెం ఇబ్బంది పడ్డా కూడా దాన్ని కల్టివేటర్తో కానీ రోటవేటర్తో కానీ ఒకసారి దున్ని ఎకరానికి 3 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి ఒక వారం రోజుల పాటు అట్లా వదిలేయండి. దాన్ని వేస్తే ఏంటంటే ఆ వరి కొయ్యకాలన్నీ కూడా చీకి మురిగిపోతాయి. తర్వాత మీరు సాల్ దున్నుకొని మనం పొటాష్ అండ్ యూరియా వేసి నాటు పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ డిఏపి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 3 బస్తాలు ఎకరానికి వేసి ఉన్నారు కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. దానివల్ల చాలా మేలు జరుగుతుంది, ఎందుకంటే అలా సల్ఫర్ ఉంటుంది, ప్లస్ భాస్వరం దుక్కిలో పడుతుంది కాబట్టి మనం నాటు పెట్టినప్పుడు కూడా వేరు వ్యవస్థ బ్రహ్మాండంగా వస్తుంది. సో ఆ పని కూడా మీరు తప్పనిసరిగా చేయండి. ముఖ్యంగా యాసంగి లోపల పెట్టేటప్పుడు ఒక సమస్య ఉంటుందంటే ఈ మొగిపురుగు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నారులోనే ఇంకొక వారం రోజులకు నారు పీకుతామనగా 800 గ్రాములు ఎకరానికి సరిపడే నారుమడికి కార్బోఫ్యూరాన్ గుళికలు కూడా వేసి వారం రోజుల నుంచి తర్వాత నారు పీకి నాటు పెట్టండి. నాటు పెట్టిన తర్వాత పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త పడండి, చాలా దగ్గర నాటు పెట్టండి. వానాకాలం కంటే కూడా మీకు దిగుబడి బాగా వస్తుంది. మీకు యాసంగిలో కొంచెం చలి పెడుతుంది కాబట్టి బాగా నారు పెరగదు కాబట్టి ప్రతి మొక్క కూడా మీకు మంచి కంకి వస్తుంది. కాబట్టి కలుపును కూడా కొంచెం తొందరగా మొదటి 20 రోజులు లేకుండా చూసుకుంటే మంచి సరిపోతుంది. మీకు యూరియా గిట్ల వేసేటప్పుడు కూడా నీళ్ళల్లో కాకుండా కొంచెం బురద పదంలో వేయండి, వీలైన ఎక్కువసార్లు వేయండి. ఒక 5-10% మోతాదును కూడా యూరియా కొంచెం పెంచేసినా కూడా మీకు ఇబ్బంది ఏం లేకుండా మంచి దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మొగి పురుగును మాత్రం మీరు సమర్థవంతంగా అరికట్టడం కొరకు నారుమడితో పాటు ప్రధాన పొలంలో కూడా నాటు పెట్టిన తర్వాత 15 రోజుల లోపు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలు చల్లండి. తప్పనిసరి నెల రోజుల లోపు ఒక 2 సార్ల వారం వ్యవధితోటి జింక్ సల్ఫేట్ను కూడా ఎకరానికి 500 గ్రాముల చొప్పున పిచికారి చేయండి. యాసంగి లోపల అది చాలా బాగా పనిచేస్తుంది మనకు. సో ఈ 4-5 సూచనలు మీరు కనుక పాటించినట్లయితే యాసంగి లోపల మంచిగా చేస్తే ఒక 45 నుంచి 50 బస్తాలు ఎకరానికి తప్పనిసరిగా దిగుబడి తీయడానికి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో సుమారు 1,00,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగవుతున్న తోట పంట కొబ్బరి. సాగు విస్తీర్ణంలో 4వ స్థానంలో ఉన్న ఉత్పాదకతలో మాత్రం మనదే మొదటి స్థానం. అయితే గత కొన్నేళ్లుగా తుఫాన్ల తాకిడితో కొబ్బరి తోటల సాగు కలతప్పుతోంది. దీనికి తోడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చీడపీడలు తమ వంతు ప్రతాపాన్ని చూపెడుతున్నాయి. ఈ ఏడాది ఆకుతేలు అనే పురుగు కొబ్బరికి తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఈ పురుగు చేసే నష్టం నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యలను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చలపతిరావు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అలాగే కోనసీమ జిల్లాల్లో కానీ చాలా ఎక్కువగా ఇంత మధ్యకాలం అంటే 2 సంవత్సరాలకు ఒకసారి వస్తూ కొబ్బరి తోటను నష్టపరుస్తున్న ముఖ్యమైన పురుగు ఆకుతేలు. దీనికి పేరు రావడానికి వెనక కారణం కూడా తేలు అనేది. ఈ పురుగు మన శరీరం మీద పడిన వెంట్రుకలు మన శరీరానికి తగిలినప్పుడు మనకి చాలా వరకు దురద కలుగజేస్తూ తేలులాగా అంటే ఒక డిస్కంఫర్ట్ని మనకి కలుగజేస్తుంటాయి. ఎక్కువగా దింపు కార్మికులు చెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ ఆకుతేలు ఎప్పుడైతే చెట్ల పత్రహరితాన్ని గోకి తింటుంటుందో అలాంటిది వాళ్ళు ఒళ్ళ మీద పడినప్పుడు కానీ చేతుల మీద పడినప్పుడు కానీ వాళ్ళు చాలా అసౌకర్యం గురై ఆ చెట్లకి దింపు తీయడం కూడా ఆపేస్తారు. ఈ దురద పోవడానికి మనకి కనీసం ఒక 2-3 రోజులు పడుతుంది కాబట్టి దీన్ని ఆకుతేలు అంటాం. ఈ ఆకుతేలులో ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటంటే ఇది ఒకసారి తోటల్లోకి వచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల్లోనే తోటలో ఉన్న ఆకులతో ఉన్న ఈనెల్ని తినేసి తోటని కళావిహీనం చేసేస్తూ ఇలా కాయలు పిందెలకి ఈ పత్రహరితం లేకపోతే పిందెరాలుడి సమస్య రావడానికి అవకాశం ఉంది. అలాగే కాయలు ఎదగకుండా మట్టలు కూడా జారిపోయి ఈ కొబ్బరికాయలు 3-4 నెలల కాయలు కూడా రాలిపోవడానికి లేకపోతే పరువుల్లోకి వచ్చిన కాయలు కూడా సరిగ్గా ఎదగకుండా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆకుతేలుతో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే ఇది ఒక్కసారి వచ్చినప్పుడు ఒక ఎకరానికే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని కొబ్బరి తోటలకి వ్యాపిస్తుంది. దీనికి చాలా సులువైన నివారణ పద్ధతులు ఉన్నాయి. ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా, ఎందుకంటే కొబ్బరిని మనం ఎక్కువగా ప్రతిరోజు వాడే పదార్థంగా మనం తీసుకుంటాం, అలాగే గుడి దగ్గర వాటి దగ్గర ఉపయోగించుకుంటే దాని నుంచి తినుబండారాలను కూడా తయారు చేసుకుంటుంటాం. కాబట్టి ఎక్కువగా క్రిమి సంహారకాలు వాడడం అన్నది కొబ్బరిలో మనం చాలా వరకు తగ్గించాం. దాంట్లో ప్రధానంగా మళ్ళీ ఇలాంటి పురుగుల్ని మనం నివారించుకోవాలంటే జీవ నియంత్రణ పద్ధతులను ఎక్కువగా అవలంబిస్తుంటాం. ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేట వాళ్ళు కనిపెట్టిన పెడోబిస్ ఇంబ్రియస్ అనే ఒక మిత్ర పురుగుని మనం అధిక సంఖ్యలో మన ప్రయోగశాలలో ఉత్పత్తి చేస్తున్నాం. రైతులకి అవసరమైనప్పుడు వీటి యొక్క
మిత్ర పురుగుల్ని వాళ్ళకి తక్కువ ఖర్చు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ తోటల్లో ఎకరానికి 600 పురుగులు విడుదల చేసుకుంటే మనకి 15 నుంచి 25 రోజుల్లో ఈ మిత్ర పురుగు విడుదల చేసిన తోటల్లో చాలా సమర్థవంతంగా ఆకుతేలి యొక్క పిల్ల పురుగులు నాశనం చేయడం గమనించడం జరిగింది. అలాగే తల్లి పురుగులు మళ్ళీ మన కోశస్థ దశల నుంచి వెలువడి మళ్ళీ గుడ్లు పెట్టి మళ్ళీ పిల్ల పురుగుల్ని తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి తల్లి పురుగుల నివారణకి దీపపు ఎరలు 200 వాట్ల దీపపు ఎరలు ఎకరానికి 3 చొప్పున 1.5 అడుగు ఎత్తులో కిందన ఒక టబ్బు పెట్టుకుని అందులో నీళ్లు పోసుకుని పెట్టుకుంటే తల్లి పురుగులు రాత్రి 11 నుంచి 1 గంట వరకు ఆ సమయంలో ఎక్కువగా ఆకర్షింపబడి ఆ నీటి తొట్టల్లో పడి చనిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం తల్లి పురుగుల్ని నివారించుకోగలుగుతామో తదుపరి సంతానోత్పత్తి జరగక తోటల్లో ఈ యొక్క పిల్ల పురుగుల యొక్క దశలు క్రమేపీ తగ్గిపోయే అవకాశం ఉంది. ఎక్కడైతే పిచికారీకి అనుకూలంగా ఉందో, ఎక్కడైతే ఈ యొక్క పురుగు యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉందో అలాంటి చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మనం గ్రీన్ లేబుల్ ఇన్సెక్టిసైడ్ క్లోరానిథిప్రోల్ అని ఉంది, కలుపుకొని పిచికారీ చేసుకుంటే చాలా సమర్థవంతంగా దీన్ని నివారించుకోవచ్చు. అలాగే బీటీ మందు అంటే బ్యాసిలస్ థురింజిసిస్ అనే మందు లీటర్కి 1 గ్రాము కలుపుకొని కూడా పిచికారీ చేసుకోగలిగితే చాలా సమర్థవంతంగా దీన్ని నివారించుకోవచ్చు. తోటల్లో ఉందా లేదని గమనించుకోవడానికి ఏంటంటే రైతులు ఒకసారి ఆకుల యొక్క కొసభాగాలు చూస్తే అక్కడ కొరికేసి ఉండడం, ఈయన కట్టి ఇటు ఉండే ఆకు భాగం లేకపోవడం, అలాగే చెట్టుపై నుంచి టీ పొడి లాంటి పదార్థం చెట్టు మొదల్లో కానీ మళ్ళీ లేకపోతే మన తోటల్లో వెళ్తున్నప్పుడు మన మీద పడడం గమనిస్తుంటాం. ఇలాంటి సమయాల్లో రైతులు అశ్రద్ధ చేయకుండా విజ్ఞాన పరిసంస్థ మధ్యపెట్టని దగ్గరలో ఉన్న ఆర్బీకే వాళ్ళని సహకరించి వాళ్ళ యొక్క తోటల్లో ఈ ఆకుతేలి యొక్క స్థితిని గమనించి మిత్ర పురుగుల ద్వారా దీపపు ఎరల ద్వారా తక్కువ సమయంలోనే సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. మిరపను ఎర్ర బంగారంగా పిలుచుకుంటూ ఉంటాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ వాణిజ్య పంట సాగులో చీడపీడలు కంటకంగా మారాయి. దీంతో ఎన్నో పిచికారీలు చేసుకుంటూ రైతులు పెట్టుబడి ఖర్చులు పెంచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మరో సమస్య గత 3 సంవత్సరాలుగా మిరప పొలాల్లో కనిపిస్తోంది. అదే నల్లతామర పురుగు. ఈ పురుగు దెబ్బకు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తోటలను దున్నేశారు కూడా. అంతటి నష్టకారి అయిన నల్లతామర ఒక్క మిరపనే కాదు, కూరగాయలను, పూల తోటలను, మామిడి వంటి పండ్ల తోటలను సైతం ఆశించే అవకాశం ఉంది. నల్లతామర పురుగుల నివారణకు కేవలం రసాయన మందులపైన ఆధారపడితే సరిపోదు. నవంబర్ నుంచి జనవరి మాసాల మధ్య తీవ్రత ఎక్కువగా ఉండే నల్లతామర నివారణకు సమగ్ర సాగు పద్ధతులను ఆచరణలో పెట్టడం మేలు చేస్తుంది. ప్రస్తుతం మిరప పంట అన్ని చోట్ల పూత, కాత దశలో ఉంది. నల్లతామర నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఓ శైల. మిరప పంట మన తెలంగాణ రాష్ట్రంలో 1.5 లక్షల హెక్టేర్ల లో సాగవుతూ సుమారుగా 5.5 లక్షల టన్నుల దిగుబడిని సాధించడం గమనించవచ్చు. సాధారణంగా మిరప పంటలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో రసం పీల్చే పురుగులు అనేది ముఖ్యమైంది. ఈ రసం పీల్చే పురుగుల్లో కూడా తామర పురుగులు ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నాయి. ఈ తామర పురుగుల్లో మామూలుగా 2-3 రకాలున్నాయి. కాకపోతే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మనము గమనిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి నల్ల తామర పురుగు, దీన్ని త్రిప్స్ పార్వీస్ పైనస్ అంటారు. నల్ల తామర పురుగుల్ని గనక మనం గమనించినట్లయితే ఇవి మొక్క యొక్క ఆకులను, పూతను మరియు కాయలను ఆశిస్తూ ఉంటుంది. ఆకులను గనక ఇవి ఆశించినట్లయితే ఇవి ఆకులన్నీ గిడసబారిపోయి ముడతలు పడి ఆకులు ముడుచుకుపోవడం లాంటివి మనం గమనిస్తూ ఉంటాము. అంతేకాకుండా పూలను గనక ఆశించినట్లయితే దాని ఉపరితలాన్ని గోకి రసాన్ని పీల్చడం వల్ల గోధుమ రంగులోకి మారిపోయి, ఎండిపోయి, రాలిపోయి ఇంకా కాయ అనేది రాదు. ఒకవేళ కాయలపైన గనక ఆశించినట్లయితే కాయలపైన ఉన్నటువంటి రసాన్ని పీల్చడం వల్ల కాయలన్నీ దగ్గరగా ముడుచుకొని పోయి, గిడసబారిపోయి, ఇటుక రంగు మచ్చలు దానిపైన ఏర్పడి వాటి నాణ్యత అనేది చాలా దెబ్బతినడం మనం గమనిస్తూ ఉంటాము. ప్రస్తుతము ఇది వివిధ రైతు పొలాల్లో దీని యొక్క ఉధృతి అధికంగా ఉన్నట్లు గమనించవచ్చు. సాధారణంగా నవంబరు చివరి వారం నుండి ఈ డిసెంబరు మాసాల్లో దీని ఉధృతి బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నల్లతామర పురుగులను మనము నివారించడానికి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు గమనించినట్లయితే పంట వేసే ముందే లోతైన వేసవి దుక్కులను చేసుకోవాలి. దీనివల్ల ఉన్నటువంటి
కోశస్థ దశలు ఎండబారినపడి నాశనమై చనిపోతాయి అన్నమాట. నేల శుద్ధి కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఇది పంట మొదట్లోనే దుక్కు చేసుకునేటప్పుడే వేపపిండి లేదంటే పశు ఎరువు ఇవన్నీ ట్రైకోడర్మా విరిడి వీటితో నేల శుద్ధిని చేసుకున్నట్లయితే సమస్య నుంచి కొంతవరకు నివారించుకునేటువంటి అవకాశాలున్నాయి. ఇంకా అంతేకాకుండా ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది ప్రధానమైనటువంటి ప్రక్రియ. అయితే ఈ విత్తన శుద్ధిలో 1 kg విత్తనానికి 10 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మందును కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదంటే నారును గనక తీసుకున్నట్లయితే 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ని 10 లీటర్ల నీటిలో కలుపుకొని నారును 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకొని ఆ తర్వాత నాటుకున్నట్లయితే మనము మొదట్లో పంట తొలి దశలో ఆశించేటువంటి తామర పురుగులే కానీ వేరే రసం పీల్చే పురుగుల నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. అదే కాకుండా పంట లోపట ఎప్పుడైనా కలుపు లేకుండా చూసుకోవాలి. పొలం గట్లు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంతర పంటలుగా జొన్న లేదా మొక్కజొన్నను వేసుకోవచ్చు. రక్షక పంటలుగా జొన్న, సజ్జ లేదంటే మొక్కజొన్నలుగా వేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా జీవ నియంత్రణ కారకాలైనటువంటి బవేరియా బెసియానా, లెకానిసిలియం లెకాని అనేటువంటి దాన్ని 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక పంట తొలి దశలో కొంత ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు వేప నూనె అజాడిరక్టిన్ 3000 ppm 3 మిల్లీలీటర్ల నుంచి 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కొంత ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా సామూహికంగా గనక ఈ యొక్క పురుగును నివారించుకోవాలి అనుకున్నట్లయితే 1 ఎకరానికి 40 నుంచి 50 తెలుపు మరియు నీలిరంగు జిగురు అట్టల్ని అమర్చుకున్నట్లయితే కొంతవరకు దీని యొక్క ఉధృతిని నివారించే అవకాశం ఉంటుంది. ఇకపోతే చివరగా రసాయనాల పిచికారీ చేసే ముందు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలను చూసుకున్నట్లయితే మొదటగా సిఫారసు చేసినటువంటి మందులను మాత్రమే పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా లేబుల్ క్లెయిమ్ ఉన్నటువంటి మందులను రైతు సోదరులు సెలెక్ట్ చేసుకోవాలి. ఇకపోతే 2-3 రకాల మందులను కలిపి పిచికారీ చేసుకోకూడదు. అనవసరమైనటువంటి బయోమందులను కూడా పిచికారీ చేసుకోకూడదు. ఈ మిరపలో నల్ల తామర పురుగులను నివారించుకోవడానికి మొదటగా ఇమిడాక్లోప్రిడ్ 50 ml లేదు అనంటే ఫిప్రోనిల్ 400 ml లేదు అంటే సయాంత్రనిలిప్రోల్ అనేటువంటి మందు 240 మిల్లీలీటర్లు. అంతేకాకుండా స్పైనోజాడ్ అనేటువంటి మందు 100 మిల్లీలీటర్లు, స్పైనటోరము 100 మిల్లీలీటర్లు అలా మార్చి ఈ మందులను పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మనము ఈ నల్లతామర పురుగుల్ని నివారించేటువంటి అవకాశం ఉంది. అయితే చివరగా రైతు సోదరులు గమనించాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే మామూలు పంటల కంటే ఈ మిరపలో కొంత రసాయనాల పిచికారీ నంబర్ ఆఫ్ స్ప్రేస్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి పిచికారీ చేసేటప్పుడు రైతు సోదరులు ఖచ్చితంగా భద్రతా దుస్తులను ధరించి వారు సేఫ్టీ మెషర్స్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. పశ్చిమ గోదావరి జిల్లా పిఆర్కేపురం నుంచి పుల్లారావు ఇలా అడుగుతున్నారు. వంగ తోటల్లో కాయపుచ్చు సమస్య ఎక్కువగా ఉంది. అలానే ఎండు తెగులు వల్ల మొక్కలు చనిపోతున్నాయి. వీటిని ఎలా నివారించాలి తెలియచేయండి అని. వంగ పంటకు ప్రధాన సమస్య కొమ్మ మరియు కాయతొలుచు పురుగు. నాటిన 30-40 రోజుల నుంచి ఈ పురుగు ఆశించి మొక్క పెరుగుదల దశలో మొవ్వును, తర్వాతి దిశలో కాయలను తొలచి నష్టం కలిగిస్తుంది. మొవ్వును ఆశించినప్పుడు మొక్కలు తలలు వాల్చేస్తాయి. దీన్నే తలనత్త అంటాం. కాపు దశలో కాయలకు రంధ్రాలు ఏర్పడి వంకరలు తిరిగి పాడైపోతాయి. ఒకసారి కాయలోనికి ప్రవేశించిన పురుగును ఏ మందులతోనూ నివారించలేం. అందువల్ల సమగ్ర సస్యరక్షణ చర్యలతో పురుగును అదుపు చేసుకోవాలి. వంగ నాటిన తొలి దశలోనే ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. కాయతొలుచు పురుగుకు సంబంధించిన ల్యూర్ను ఈ బుట్టలో అమర్చితే వాసనకు మగరెక్కల పురుగులు ఆకర్షించబడి బుట్టల్లో పడి చనిపోతాయి.
పురుగు తొలి దశలను, గుడ్లను నివారించడానికి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెకు కొద్దిగా సబ్బుపొడి కలిపి పిచికారీ చేయాలి, లేదా 5% వేప కషాయం పిచికారీ చేయాలి. పురుగు ఆశించిన కొమ్మలను, కాయలను తుంచి గుంతలో పూడ్చిపెట్టడం లేదా కాల్చివేయడం చేయాలి. తరువాత తక్కువ విషపూరితమైన మలాథియన్ మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిచికారికి ముందుగా తయారైన కాయలను కోసుకోవాలి. మరో ప్రధాన సమస్య ఎండు తెగులు. ఈ తెగులు అధికంగా ఆశించే పొలాల్లో ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పొడిని వేసుకోవాలి. 90 కిలోల పశువుల ఎరువుకు 10 కిలోల వేపపిండి, 1 కిలో ట్రైకోడెర్మా విరిడిని కలిపి నీళ్లు చల్లుతూ వారం రోజుల పాటు నీడలో గోనె సంచులు కప్పి ఉంచాలి. వారం రోజుల తర్వాత శిలీంధ్రం వృద్ధి చెందిన ఈ ఎరువును పొలంలో వేసుకుంటే నేల ద్వారా వ్యాప్తి చెందే ఎండు తెగులు, మాగుడు తెగుళ్లను సమగ్రంగా అరికట్టిన వాళ్ళమవుతాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయం కలిసిరాక అన్నదాతలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధాన పంటలైన వరి, పత్తి, మిరప నిరుత్సాహానికి గురిచేశాయి. వాతావరణ ఆటుపోట్లకు తోడు ధరలు సైతం తీసికట్టుగా మారాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ పెట్టుబడులు, ఇతర ఖర్చుల కోసం పశువులను అమ్మాల్సి వస్తోంది. జిల్లాలోని క్రోసూరు, గురజాల్లో జరిగే సంతల్లో గేదెలు, ఎడ్లను అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. సంతక ఎద్దులు అమ్ముకుందామని వచ్చాం. వ్యవసాయాలు సరిగా లేవు, అందుకు అమ్ముకుందామని వచ్చాం. రేట్లే కొద్దిగా డౌన్గా ఉన్నాయండి. మేము 70 చెప్పాం, వాళ్ళు ఇంకా తక్కువ అడుగుతున్నారు. వాళ్ళు మరీ 60కే అట్టారు, 62 అట్ట అడుగుతున్నారు. పొలాల్లో పనులు అయిపోయినాయనే ఏమో కానీ మొత్తానికి తక్కువగా ఉన్నాయి రేట్లు. వ్యవసాయం పొలాల్లో ఎట్టయినా ఆగింది కదా, అమ్ముతున్నారు, కొంటున్నారు. ఒక్కొక్కళ్ళు మేమే మొన్న కూడా వచ్చాం, మళ్ళీ ఇవాళ కూడా వచ్చాం. ఎక్కువ ఉంది, పైర్లు అన్నీ వేసి ఉన్నాయి. దానివల్ల ఇక వ్యవసాయం పంటలకి పెట్టుబడి కోసమే, వ్యవసాయం కోసమే. పంటలు కొద్దిగా మిరపతోటలు ఎక్కువ డౌన్గా ఉన్నాయి, రేట్లు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. పూర్తిగా అప్పన్న డౌను. పత్తి 5,000 అసలు కొనేవాళ్ళు లేరు. వడ్లు 1,200, 1,100 అడుగుతున్నారు. మిరగాయలు అసలు ఇంతవరకు ఏం లేదు, దోమ వచ్చింది మళ్ళా. ఎందుకనంటే రైతు కాడ ఉసి లేదు, ఏం రేట్లు లేవు. అందరూ అమ్ముతున్నారు. 2-3 కాదు, ఒక్క జత ఉండేవాళ్ళు, ఒక్క గేదె ఉండేవాళ్ళు కూడా అమ్ముతున్నారు. పాడికి లేదు, ఏం లేదు. రైతుకు మెత్తబడ్డాక ఇంకా పాడేం పాడి ఎప్పుడు ఒక 2-3 నెలల నుంచే ఉంది. పచ్చేలు పోయినాయి. ఈ వరకు 12-13 క్వింటాలు అయ్యేది ఎకరం. పచ్చేలు పోయినాయి దామ వచ్చి. ఇప్పుడు అంతా కనీసం 5 క్వింటాలు, 4 క్వింటాలు అట్ట అవుతున్నాయి. ఈ వరకు 15 క్వింటాలు అయ్యేది. ఏ అయినా తక్కువగానే ఉన్నాయి. వడ్లకైనా, పత్తికైనా. పాడి గేదెలకు తక్కువే, ఎదలకు తక్కువే. జతకు 3,000-4,000 లాస్ వస్తుంది. డిసెంబరు మాసంలో కళకళలాడాల్సిన పశువుల సంత గిరాకీ లేక వెలవెలబోతోంది. సాధారణంగా ఈ సమయంలో రైతుల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. పత్తి, ధాన్యం అమ్మకంతో వచ్చే డబ్బులను పశువులను కొనటానికి వెచ్చించేవారు. అయితే ప్రస్తుతం రైతుల దగ్గర మిగులు డబ్బులు కనిపించకపోవడంతో పశువుల కొనుగోళ్లకు సైతం వెనకాడుతున్నారు. ఒక గేదెని తెచ్చాను, 66,000కి అమ్మాను సార్. 3వ ఈత. రేట్లు ఏది, రైతులు దెబ్బతిన్నారు సార్. ఈ పొలాలు పోయి పత్తి పాడు దెబ్బతిని దాని నుంచి అమ్ముకునేవాళ్ళే కానీ కొనుక్కునేవాళ్ళు లేరు. మేము బేరానికి తెచ్చా సార్. మేము వారానికి 2-3 తెచ్చి అమ్ముతాం. ఈ 2-3 వారాల నుంచి ఇంకా మందమే ఉంది సార్. ఫస్ట్ నుంచి ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. వ్యాపారం ఏడు అసలు లేదు. రైతు కొనేది ఉంటేగా, రైతు బాగుంటే అందరూ బాగుంటారు. ఏది ఒకటి అమ్ముతున్నారు సార్. మరి పెట్టుబడులకు అవసరం రైతులకి. మిరపదాట్లు పాడేసి పెట్టుబడుల కోసం అమ్మేస్తున్నారు. ఈ సంవత్సరమే సార్ ఇట్టుంది. ఇంతకుముందు మరి ఇంత దరిద్రంగా లేదు. అమ్మేవాళ్ళే కానీ కొనుక్కునేవాళ్ళు రావట్లేదు అసలు. బేరగాడు కొంటే ఏమమ్ముతుంది. అయితే రైతు కొంటుంటే 4 రూపాయలు రైతు తాగాలని ఆశలో ఉంటాడు. బేరాలు మందంగా ఉండే సార్. ఇది మామూలుగా అయితే 74-75 అమ్మాలి సార్. 10,000 డిఫరెన్స్తో గేదె నమ్మి. రైతు దగ్గర లేదు, బేరగాళ్ళు ఎట్టబడి తట్టుకుంటున్నారు. లక్ష మీద కూడా వీళ్ళు కొనేవాళ్ళు. లక్ష అంటే లేని మరి కూడా 60,000కి 50,000 కొడుతున్నారు. రైతు పడిపోయింది, రైతు కొనేవాళ్ళు. 20,000కి అమ్మిన మిరగాయలు వీళ్ళు 10,000, 9,000 అంటున్నారు. ఇంకా రైతు ఆడుకుంటాడు. ఈ టైంలో బాగుండాలి వ్యాపారం. రైతు దగ్గర డబ్బు లేకపోవటానే కారణం. రైతు బాగుంటే, పత్తి బాగుంటే, అన్నీ బాగుంటే బేరం బాగుంటుంది. రైతు ఎండిపోయాక బేరం ఏముంది? రైతులు తోలుకొస్తున్నారు అమ్ముదామని. రైతు కొనేవాళ్ళు లేడు. మరి ఎవరు కొన్నారు, మళ్ళీ ఎన్నికిపోతున్నాయి. రావటం పోవటం సరిపోతుంది. అది పరిస్థితి. సాగులో పెట్టుబడులు పెరిగి ధరలు గిట్టుబాటు కాని పరిస్థితి రైతులను కలవరానికి గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చేసేది లేక పశువులను విక్రయిస్తున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.